సో ఈరోజు మరి గౌడ్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి నీరా కేఫ్ మరి ట్యాంక్ బండ్ మీద ఓపెనింగ్ కార్యక్రమం మరి కొద్ది క్షణాల్లో మరి కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. అలా ఆల్రెడీ ఆబ్కారీ శాఖ మినిస్టర్లు విశ్వనాథ్ శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనతోటి కలర్ సత్తన్న కరీంనగర్ ముద్దుబిడ్డ ప్రస్తుతం మనతో ఉన్నారు. నీరా కేఫ్ గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీరా కేఫ్ ఇక్కడ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌండ్ల కొరకు కళ్ళే కాదు నీరే కూడా ప్రతి ఆఫీసరు ప్రతి వ్యక్తి కూడా నీరులో చాలా బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుండడం భావంతో మా ముఖ్యమంత్రి వర్యులు ఈ నీర క్యాంపు ఈరోజు వారు చేసి దాంతోపాటు కూడా గౌడ్స్కు ప్రతి వ్యక్తి కూడా ఇంతకుముందు 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు. దానిలో భాగంగా నిన్న మాట్లాడే మంత్రివర్యులు సీఎం గారు ఏమన్నారంటే ప్రతి గౌడ బిడ్డ కూడా ఎవరన్నా ఇట్లా ఎక్సైజ్ గురించి కూడా తాడ్చడి పడి చనిపోయిన వారు కూడా వారం రోజులనే ఇప్పటినే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ అని చెప్పిండు. ముఖ్యమంత్రి వారు తెలంగాణకు దేవుడిలాగా గవర్నర్లకు మాత్రం దేవుడిలాగా అయ్యిండు కేసీఆర్ గారు. అన్ని కులాలకు కూడా అన్నింటిలో భాగంగా ఈరోజు తెలంగాణలో గొప్ప విషయము నీరు అంటే చాలా గొప్ప విషయము. కొబ్బరి నీళ్ళు ఎలాగుంటాయో అలాంటి కొబ్బరి నీళ్ళు లాగా అందరూ బాగుంటున్న భావంతో మా ముఖ్యమంత్రి గారు మా శ్రీనివాస్ గౌడ్ గారు గొప్ప కార్యక్రమం పెట్టినందుకు మా కరీంనగర్ కాదు తెలంగాణ గౌడ్ల పక్షాన చాలా గౌరవంగా ఈరోజు అందరూ వచ్చారు. అదేవిధంగా ఈ పాలసీ కూడా అన్ని జిల్లాలు కూడా ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా గౌడ్లో కూడా ఆర్టీసీ కార్మికులకు ఏ రకంగా ఇస్తుండ్రో గౌడ్లో కూడా ఆ రకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి కూడా ఉపాధి కలిపి అని చెప్పి గౌడ్ల పక్షంగా కోరుకుంటున్నా. జై కేసీఆర్, జై తెలంగాణ. సత్యనారాయణ గౌడు సర్వై పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా టీఆర్ఎస్ దేవస్థానం చైర్మన్గా నేను మీ అందరికీ గౌడ్లకు తెలియజేస్తున్నాను. మీరు బాధపడద్దు, కేసీఆర్ ఉన్నారు. మన అందరం కూడా గౌడ్లకు ముక్తాది కట్టుకునే వ్యక్తులు కూడా ప్రతి యువత కూడా ఆట నడుపుతున్నారు, యువ పని చేస్తున్నారు. ఆట నడపకుండా కూడా ఈరోజు తాళ్ళు ఎక్కడానికి కూడా ఈరోజు వాళ్ళకు గవర్నమెంట్ ఉపాధి కలిపి అని చెప్పి మేము కోరుకుంటున్నాం.